ఆగండి, మీ శివయ్య ఏదో అయోమయంలో ఉన్నారు. దాన్ని పోగొట్టడానికి మీరు ఏమన్నా చేయగలరేమో చూడండి. శివయ్య పార్వతమ్మని సర్ప్రైజ్ చేద్దామని తామర పువ్వులు తేవడానికి మానస సరోవరానికి బయలుదేరాడు. దారిలో కొంతమంది ఋషులు స్వామికి ఎదురొచ్చి వినయంగా నమస్కరించి, స్వామి, మీకోసమే నైవేద్యం పట్టుకొస్తున్నాం, దయచేసి స్వీకరించండి అని ప్రార్థించారు. శివయ్య గురించి తెలుసు కదా, భక్తుల ప్రేమను కాదనలేరు. అక్కడే ఒక బండ మీద కూర్చుని ఋషులు తీసుకొచ్చిన నైవేద్యాన్ని ఆరగించారు. చేతులు కడుక్కోవడానికి నది దగ్గరకు వెళ్లి చేతులు శుభ్రం చేసుకుని తామర పూల కోసం బయలుదేరాడు. తామర పువ్వులు తీసుకొచ్చి పార్వతమ్మకి ఇచ్చారు. పార్వతమ్మ సర్ప్రైజ్ అయ్యింది. శివయ్య షాక్ అయ్యాడు. ఆయనకి చాలా ముఖ్యమైంది ఏదో కనిపించటం లేదు అని ఇల్లంతా వెతుకుతూ ఉన్నారు. ఇంతలో పార్వతమ్మ, ఏమైంది స్వామి, ఎందుకు అయోమయంగా ఉన్నారు? నా త్రిశూలాన్ని ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. మీరు చూసి ఉంటే చెప్పండి భక్తులారా. శివయ్య త్రిశూలం ఎక్కడ పెట్టారో మీరు చూసి ఉంటే శివయ్యకు కామెంట్ లో చెప్పండి. చూద్దాం ఎంతమంది చెప్పగలరు అని.